వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని మొట్టమొదట యేసుక్రీస్తు సిలువపై పలికిన మాటలు. సిలువను మోసుకుంటూ పోవడం కాదు, సిలువపై నుండి 3 మాటలు ఆయన మన కొరకు లేక మానవాళి కొరకు పలికిన మాటలు. 3 మాటలు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించుమనే మాటను మాట్లాడినట్టు చూస్తుంటున్నాం. అది ఒక ప్రేయర్ అని అంటున్నాం. అది ఒక ప్రార్థన, తండ్రికి విన్నపించుకుంటున్నాడు. ఆ గొప్ప గాయముల చేత బాధపడుచు కొరడాలతో కొట్టబడుతున్నారంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. మన తెలుగులో ఏముంది, ఒక సినిమా ఉంది కదా, కరుణామయుడు. దానికంటే చాలా మంచి సినిమా అది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. రియల్గా న్యాచురల్గా ఆ యాక్టర్ చేశాడంట. అయితే అది ఇప్పుడు బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారో తెలియదు, కానీ మేము చూసాం. మీకు ఎప్పుడైనా వీలైతే చూడండి. కొరడాతో కొట్టినప్పుడు ఆ హీరోకు, అనగా యేసు ప్రభు యాక్షన్ చేసే వ్యక్తికి ఒక కవర్ లాంటిది పెడతారంట వీపు పైన. కవర్, ఎందుకంటే ఆ కొరడా నిజంగా కొరడాతో కొట్టినప్పుడు ఆ చీల్తుంది చర్మము. అట్లా చీలకుండా ఉండేటందుకు ఒక చిన్న దెబ్బ రియల్గా తాకకుండా ఉండేటందుకు అది పెట్టిండ్రు. అది ఎందుకో ఊడిపోయిందంట. ఊడిపోయినప్పుడు దాంతో కొట్టినప్పుడు ఆ రియల్గా దెబ్బ అనుభవించినప్పుడు ఆయన మారు మనసు పొందాడంట. ఇంత గాయం, ఇంత నొప్పి ఉంటుందా అని. యేసు ప్రభువు అట్లా ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు నీ కొరకు నా కొరకు. అయినప్పటికీ ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమనే ఒక విన్నపాన్ని తండ్రికి విన్నపిస్తున్నట్టు చూస్తున్నాం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొట్టమొదటి మాట ఎందుకు మాట్లాడాడంటే, నిన్ను నన్ను ప్రేమించి మనలను ప్రేమించి మనము నాశనమైపోకూడదు, వీరిని క్షమించుము, వీరు చేసే తప్పులను క్షమించుమని ఆ మాట మాట్లాడినట్టు మనము చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34 చదవండి. అది నేను చెప్తే బాగుండదు, కానీ మీరు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ క్షమాపణ అనేది, ఫర్గివింగ్ అనేది మనలో ఏ విధంగా వస్తున్నది? క్షమాపణ. ఒకరు నిన్ను నన్ను దూషిస్తే మరి మనం క్షమిస్తామా? మొన్న దినమందు ప్యాషన్, అదేది మట్టల ఆదివారం నాడు మనమందరం వెళ్ళినాం. అదంతా ఇన్సిడెంట్ బాగా తెలుసు మీకు. ఒక ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన ఎంత కోపంతో అందరినీ తిడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ, మన చర్చి వాళ్ళే, అయ్యగారిని తిడితే మేము ఎట్లా ఓర్చుకుంటాము, మమ్మల్ని తిడితే మేము ఓర్చుకోగలుగుతాం, కానీ అయ్యగారిని చెడ్డ మాటలు తిడితే మేము ఎట్లా ఓర్చుకుంటాము అని. ఆ మాట నిజమే, కరెక్టే, కానీ క్రైస్తవులమైనటువంటి మనము క్షమించే స్వభావం కలిగి ఉండాలా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నీ శత్రువుని కూడా నీవు ప్రేమించాలా, నీ శత్రువునే నువ్వు ప్రేమించాలి అన్నప్పుడు మనం పోయి, ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక పాస్టర్ హెబ్రోన్లో ప్రేయర్ చేసుకుంటుంటే నాతో అంటున్నాడు, మేము ప్రొసిషన్ తీస్తే ఎట్లా జరుగుతుంది ఊర్లో తెలుసా సార్ అని. వాళ్ళకి చెప్తాడంట, తాళ్ళు పట్టుకొని రండి అని. తాళ్ళు ఎందుకు తాళ్ళు అని అంటే, ఎవడని ఇట్లనే అరిస్తే తాళ్ళు కట్టి గుంజుకపోతామంట. అరే పిచ్చి పాస్టర్, అట్లా చెప్పకూడదాయా? నీవు క్రీస్తు ప్రేమను ఏడ చూపిస్తున్నావు? వాళ్ళకు చెప్పిందంట చర్చి వాళ్ళకు, తాళ్ళు పట్టుకరండి. తాళ్ళు పట్టుకొస్తే ఎవడైతే మనల్ని ఎదిరిస్తాడో వాళ్ళను, ఎందుకంటే అంటే తాళ్ళతో కట్టినాక పోలీసులను పిలిచి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండేటందుకంట. అలా చేయాలన్నా మనము దేవుని పిల్లమైనట్టు మనం క్రీస్తు ప్రేమను పొందిన మనము క్రీస్తు ప్రేమను చూపాలా ఇతరులకు. క్రీస్తు మన పట్ల చేసిన ప్రేమను ఇతరులకు చూపడాల. అది క్రైస్తవులు.
క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనము కలిగి ఉంటేనే ఈ ప్రేమను ఇతరులకు చూపెట్టగలము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఏ మనసు? క్షమించే మనసు. క్షమించే మనస్సును కలిగి ఉంటే మన శత్రువులను కూడా ప్రేమించే మనస్సు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాటను ఎందుకు తీసుకున్నానంటే, నేను మా ఫాంటీ అన్న కొడుకు ఇద్దరం ముందు మాట్లాడి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళాలి. మా తమ్ముని చర్చి నయాపూర్లో ఉంది. అందుకొరకు మొట్టమొదటి మాటను నేను తీసుకున్నా. సెకండ్ వర్డ్ మళ్ళీ ఫాంటీ చెప్తాడు. అయితే మనము ఈ విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులమని. ఇలాంటి ప్రేమనే చూపించిన ఇంకొక వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రేమనే చూపించాడు బైబిల్లో స్టీఫెన్ కూడా రాళ్లతో కొడుతుంటే ఇదే మాట పలికాడు. మరి నీవు నేను కూడా ఆ మాట పలికే కెపాసిటీ నీకు పొందాలంటే క్రీస్తు ప్రేమను పొందుకోవాలా. క్రీస్తు చూపినటువంటి ప్రేమను మనము పొందుకున్నట్టయితే, ఈ స్టెఫెన్ కూడా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. రీసెంట్గా మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీస్ కూడా, గ్లాడిస్ స్టెయిన్స్ అని మీరు వినిండొచ్చు. గ్లాడిస్ స్టెయిన్స్, ఇప్పుడు ఆ గ్లాడిస్ అనే ఆమె ఇంకా బ్రతికే ఉన్నది ఆస్ట్రేలియాలో. ఆమె యొక్క భర్తను, ఇద్దరు పిల్లలను జీపులో కూర్చొని పండుకుంటుంటే కాల్చి చంపివేస్తే, మంటలలో నుంచి వాళ్ళిద్దరూ బయటికి వస్తుంటే కట్టెలతో వాళ్ళను లోపటికి నెట్టి కాల్చి చంపేసినప్పుడు వీళ్ళంతా స్త్రీలు పోయి పెద్దగా అరిచి కొట్లాడినరా? మనలాగా లేదు. ఆమె ఏమన్నది అంటే, ఆ స్త్రీ వారిని క్షమించమన్నది. ఆ మాటతోన వారు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఆ బజరంగ్ దళ్ ఎవరో నాకైతే తెలియదు, కానీ వాళ్ళంతా కోర్టులో ఆమె చెప్పింది, వీళ్ళు చేసిన తప్పును నేను క్షమిస్తున్నాను అన్నందుకు వాళ్ళకి శిక్ష పడకుండా చేసింది. మరి నిన్నటి దినమందు ప్రవీణ్ పగడాల గురించి కూడా మనం వీడియోలో చూస్తున్నాం. ఆయనను కూడా కొట్టి చంపినట్టు చూస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఏం చూపిస్తుంది? అది ఆయన తాగి ఎక్కడో కింద పడిపోయి చనిపోయాడని చూపిస్తున్నాడు. ఎంత భయంకరమైన దినాలలో ఉన్నాం. క్రీస్తు ప్రేమను మనము చూపించినట్టయితే మనకు మంచి ఈవులను దయచేస్తాడు. అందుకే లూకాసు వార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 18 వరకు చదివి త్వరగా నేను ముగిస్తాను. ఇవన్నీ జరగక మునుపు, లూకాసు వార్త 21:12 వచనం నుంచి. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, మిమ్ములను ఏం చేస్తారంట? బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము. ఎవరి నామము నిమిత్తము? యేసు నామము నిమిత్తము మిమ్ములను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మనము ఇట్లా సతాయించి కొట్టి దూషించి ఇవన్నీ చేస్తుంటే మనకు దేవుడు అనుగ్రహించు కృప వస్తుందంట. మనకు ఇట్స్ గ్రేస్, డబల్ గ్రేస్ అన్నారు. 2 విధాల కృప. మొట్టమొదట కృప ఏంటనంటే క్షమించే కృప. క్షమించే కృపను మనకు అనుగ్రహిస్తాడు. రెండవ కృప ఏమంటే ప్రేమించేది. ఉట్టి క్షమించేదే కాదు, మనము తిరిగి వాళ్ళను ప్రేమించే కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మీరు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలా అనే విషయాన్ని మీరు చింతించకూడదు అని అంటున్నాడు. 17వ వచనం చూసినట్టే, నా నిమిత్తము మనుషులందరి చేత ద్వేషించబడుదురు కానీ అది ఉన్నదా? మీరు 17వ వచనం చదవమ్మా. నా నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినను నశింపదు. ఎంత తిట్టి, ఎంత కొట్టి, ఎంత చేసినా మీరు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా పోకుండా
ఉండేటట్లు చేస్తాడంట. తర్వాతమ్మా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పు, మనకు చాలా ఓర్పు ఉండాల. క్రీస్తును ప్రేమించే పిల్లలకు ఓర్పు. ఈ ఓర్పు అనేది లేకనే మనము త్వరగా కోపము నుంచే మనకు క్షమించే స్వభావము రాదు, ప్రేమించే స్వభావము రాదు. కాబట్టి క్రీస్తు చూపినటువంటి ప్రేమ సిలువపై నలగొట్టినప్పటికీ, సిలువపై నలుగా గొట్టినను, అనేక నిందలు మోపినను, ప్రేమతో వారి మన్నింపునకై ప్రార్థించిన యేసు రాజా, నీ ప్రేమ పొగడెదము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నవి హృదయం. సిలువపై ఆయనను నలగొట్టి బాధించి ఎంత చేసినప్పటికీ ఆయన నోరు విప్పలేదు. కానీ నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించినట్టు చూస్తున్నాం. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. హింసించబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. నీవు నేను ఒకవేళ యేసు ప్రభువు చేసిన రక్షణ కార్యాన్ని గురించి ఇతరులకు చెప్పడం వలన నీవు హింసింపబడితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. అవునా? అవును. నీతి నిమిత్తము మీరు హింసించబడి, దూషించబడి, మీరు అబద్ధ సాక్ష్యములెల్లా పలుకున్నప్పుడు కూడా మీరు ధన్యులు. చదువమ్మ ఇంకా. నా నిమిత్తము ఎవరి నిమిత్తము? దేవుడైన యేసు క్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెడ్డ మాటలు పలికినప్పుడు, ఇక్కడ గమనించి చూసారా? అయ్యగారిని చెడ్డ మాటలు తిట్టాడు వాడు. అయ్యగారిని చెడ్డ మాటలు తిట్టినందుకు మేము ఊరుకుంటామా? చెడ్డ మాటలు తిట్టినప్పుడు కూడా మీరు ధన్యులు. అంత ధన్యకరం. అయ్యగారు లోపలికి పోతున్నాడు, కొడతాడేమో అని నాకు భయమైంది. మేమేమో పక్కకు పోతున్నాం, ఈ అయ్యగారు ఏమో లోపలికి పోతున్నాడు అన్ని పట్టుకోవడానికి. వాడేమో తప్పించుకొని పోతున్నాడు, వాడు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఈ స్త్రీలు, ఈ మగవాళ్ళు అందరూ వాడిపై లేచినప్పుడు అది కాదు మనం చూపించాల్సినటువంటి ప్రేమ. వారిని మార్చాలంటే వాడి కొరకు వాడు వచ్చి తన్నిన కూడా మనం ఓర్చుకోవాలి. అటువంటి ఓర్పు, అటువంటి సహనము యేసుక్రీస్తు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తండ్రి వీడేమి చేస్తున్నాడో వీడు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాట మన నోటి నుంచి రావాలా. అది క్రీస్తును తెలుసుకున్న వారికి ఆ మాటలను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలమందు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి మరణించి భూస్థాపితం చేయబడి తిరిగి లేచాడు. కాబట్టే మనమందరము ఈరోజు హ్యాపీ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, సంతోషకరమైన దినం. ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి రానయ్యుంటున్నాడు. రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ప్రతి ఒక్కడి మోకాళ్ళు ఆయన ముందర వంగాల్సిందే. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకోవాల్సి. అది దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుటకే క్రీస్తు సిలువపై మరణించాడు. ఈరోజు ఆయన చూపించిన ప్రేమ మరి ఇప్పుడు ఈ సంఘములో మనము కూడా ఈ గుడ్ ఫ్రైడేను మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆయన మాదిరిగా ఆయనలాగా కావాలని ఆయన కోరిక.
ఇంకా సంఘంలో సమాధానం లేదు. ఎవరైతే లెటర్స్ రాస్తున్నారో వారి పట్ల ఇంకా సపోర్ట్ చేస్తున్నారా? అలా చేస్తున్నట్టయితే మీరు క్రీస్తును మరలా సిలువకు అప్పగించిన వారమవుతాం. దయచేసి గమనించి ఆలోచించి మీ హృదయాన్ని మీరు మార్చుకొని ఆయన చూపిన ప్రేమను ఇతరులకు చూపేటలాగన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనట్లు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నాడు. హల్లెలూయా.